చెప్పి ఇప్పటికే చెప్తున్నా ఇమ్మాన్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతాడని చెప్పి నా అభిప్రాయం. అది స్టోరీ. ఈ 2 వీక్స్ లో ఏం ఆడట్లేదు కదా ఇమానియల్. మీకెందుకు అనిపించింది? పవన్ కళ్యాణ్ పవనే మొత్తం గేమ్ లో కనిపిస్తుంది. అందరూ పొడి చేద్దంటే ఎట్లా ఆడతాడు? ఆడాలంటే అక్కడ ఆపర్చునిటీ అనేది రావాలి కదా. ప్రతిసారి పొడి చేస్తాను ఎవరెవరు. మరి తన దగ్గర పొడి చేశారు లాస్ట్ టైం. మరి డిమాండ్ పరంగా ఆపర్చునిటీ వస్తేనే రిప్లై చేసుకోవడానికి. కానీ ఆ గేమింగ్ పరంగా కాకపోయినా బయట ఏదైనా ఎంటర్టైన్మెంట్ పరంగా బబ్బులు జబ్సోడ్ అని చెప్పి ఏదో కామెడీ పరంగానే ఎక్కడో చోట తీసుకొస్తాను కదా, దాన్ని గుర్తించారు కదా. మరి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవడానికి ఉంటుంది. ఆ ఆపర్చునిటీ కాబట్టి మీకు అలా అనిపించింది. తెలిసి ఈ వీక్ లో అన్న దుమ్ము దులిపేస్తాడు చూడండి అంతే. ఇప్పటిదాకా కెప్టెన్సీ రితి చౌదరి ఇంకా రాలేదు. అవును, బిగ్ బాస్ అయిపోయింది. కెప్టెన్సీ రాకపోతే మనం ఏం చేయలేము. అయిపోయింది. ఇంకా పవన్ కూడా రాలేదు. పవన్ కూడా రాలేదు. ఎవరికి? పవన్ డిమాండ్ పవన్ వచ్చింది. ఇద్దరు కలిపి వచ్చిందా? లాస్ట్ ఒక రితి చౌదరికి రాలేదు. అదంటే చాలా బాధాకరం. అది మీరేమో కప్పు కొడుతుంది అనుకున్నాను. మన నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్న? నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి అని అనుకున్నాను. సంజన గారు లాస్ట్ టైమే ఎలిమినేట్ అవ్వాల్సింది. కాకపోతే కొద్దిగా ఏదో చేయాలనే ఉందన్నమాట. ఆమె పిలిచి సంజన గారు కానీ మన ఈయన సుమన్ శెట్టి గారు కానీ చూడాలి. మరి ఎవరు వెళ్తారో తెలియదు.